నమస్తే, నేను సత్య. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెద్దాస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం. కడుపులో పిండం చనిపోయినా బతికుందని చెప్పిన వైనం. త్వరితగతిన డబుల్ ఇళ్ల నిర్మాణం. అధికారులకు మంత్రి పోచారం ఆదేశం. ప్రాణహిత ప్రాజెక్టు కోసం ఇల్లు కూల్చాలని నిర్ణయం. కొత్తవి కట్టాకే కూల్చాలని రోడ్డెక్కిన జనం. ఉద్యోగులుగా గుర్తించాలని వివోఏల ఆందోళన. కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు కింద ఇల్లు కోల్పోతున్న మైనార్టీ కుటుంబాలకు చెందిన బాధితులు న్యాయం కోసం రోడ్డెక్కారు. ఎంఐఎం పార్టీ నేత, నగర మాజీ డిప్యూటీ మేయర్ మీర్ మజాజ్ అలీ నాయకత్వంలో బాధితులు ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్ యోగిత రాణాను కలిసి వినతి పత్రం సమర్పించారు. 2010లో ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు సర్వేలో భాగంగా నిజామాబాద్ నగర పరిధిలోని సతీష్ నగర్, నుజ్జల్ నగర్, ఉస్మాన్పుర, ఇబ్రహీం నగర్, సైలరీ నగర్, లక్ష్మీనగర్, ధర్మపురి హిల్స్, అహ్మద్ నగర్లకు చెందిన సుమారు 800 ఇళ్లను తొలగించాలని అధికారులు నిర్ణయించారు. బాధిత కుటుంబాలు అప్పటి ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాయి. ప్రాజెక్టు కింద ఇల్లు కోల్పోతున్న వారికి కొత్తగా ఇల్లు నిర్మించి ఇస్తామని, తర్వాతే తాము ఇళ్లను తొలగిస్తామని హామీ ఇచ్చింది. అటు తర్వాత చోటు చేసుకున్న అనేక పరిణామాల్లో భాగంగా రాష్ట్రం విడిపోవటంతో, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు కావటంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. తాజాగా వీరుంటున్న ఇళ్లను తొలగిస్తామని అధికారులు నోటీసులు జారీ చేశారు. దాంతో బాధిత కుటుంబాలు ఎంఐఎం పార్టీ నేతృత్వంలో జిల్లా కలెక్టర్ను కలిశారు. ఈ సందర్భంగా ఎంఐఎం నేత, నగర డిప్యూటీ మేయర్ మీర్ మజాజ్ అలీ మాట్లాడుతూ, ప్రాజెక్టు కింద ఇల్లు కోల్పోతున్న వారికి ప్రభుత్వం కొత్తగా ఇల్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఎవరి ఇళ్లను తొలగించవద్దని కోరారు. ఈ విషయమై ఎంఐఎం అధినేత ఓవైసీని కలిసి వివరించామన్నారు. అసెంబ్లీలో ఈ విషయం చర్చిస్తామని ఓవైసీ హామీ ఇచ్చారని మీర్ మజాజ్ అలీ తెలిపారు. సమస్య పరిష్కారం కోసం అవసరమైతే ధర్నా, నిరాహార దీక్షలు కూడా చేపడతామన్నారు. ఐకేపీలో వివోఏలుగా పనిచేస్తున్న తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి తమకు కనీస వేతనాలు చెల్లించాలనే డిమాండ్తో వివోఏలు సోమవారం భారీ సంఖ్యలో రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి జిల్లా కలెక్టరేట్కు తరలివచ్చారు. కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఐకేపీ గ్రామ సంఘాల్లో పనిచేస్తున్న వివోఏలు గత 6 రోజులుగా మండల కేంద్రాల్లో నిరవధిక సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన కరువవటంతో నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలపై స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన వివోఏలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల దాకా చేర్చడంలో ప్రధాన భూమికను పోషిస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వివోఏల సంఘం జిల్లా నాయకురాలు లావణ్య వాపోయారు. తమకు కనీస వేతనం నెలకు 5,000 ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.
ఇబ్బందే కాదు అని చెప్పేసి మీరు బుక్ కీపర్లే అని చెప్తున్నారు. బుక్ కీపర్లకు మాకు ఇలాంటి సమస్య ఇలాంటి పనులన్నీ అప్పచెప్పడం ఎందుకు? మేము బుక్ కీపర్లుగానే ఉన్నప్పుడు ఎస్ఎస్జీల పనులే చేసుకుంటాం కదా, మమ్మల్ని ఇవన్నీ ఎందుకు చేయిస్తున్నారు? సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్కు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సోమవారం నాడు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ యోగిత రాణాకు వినతి పత్రాలు సమర్పించారు. ప్రజల సమస్యలపై తక్షణం చర్యలు చేపట్టాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జాయింట్ కలెక్టర్ రవీందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చట్టసభల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని ఎమ్మెల్సీ ఆకుల లలిత డిమాండ్ చేశారు. మహిళలు ప్రజాప్రతినిధులుగా ఉంటే దేశం ప్రగతి పథంలో పయనిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మహిళా కళాశాలలో జరిగిన పూర్వ విద్యార్థినుల సమావేశంలో ఎమ్మెల్సీ పాల్గొన్నారు. మహిళా కళాశాల పూర్వ విద్యార్థిని కూడా అయిన ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా రాజకీయాల్లో రాణిస్తున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో చట్టసభల్లో 50% రిజర్వేషన్లకు సంబంధించి బిల్లు పెట్టగా రాజ్యసభలో పాస్ అయిందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ల ఫలితంగా మహిళలు ప్రజాప్రతినిధులుగా పదవులు చేపట్టి రాజకీయ రంగంలో రాణిస్తున్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లలితను కళాశాల యాజమాన్యం సన్మానించింది. కార్యక్రమంలో మాజీ ఎంపీ నారాయణ రెడ్డి, విజయ్ విద్యా సంస్థల అధినేత అమృతలత తదితరులు పాల్గొన్నారు. పరిమితం కాకుండా మనం కూడా ఎందుకు చేయొద్దు, మనం కష్టపడాలి, ఏదైనా సమస్య ఉంటే చెప్పాలి అన్న విధంగా చేశాం. ఆ తర్వాత నాకు మళ్ళీ జనరల్లో నాకు డిచ్పెల్లి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మా సోనియా గాంధీ గారి నాయకత్వంలో అప్పుడు రాజీవ్ గాంధీ గారు 33% రిజర్వేషన్లో చాలా మంది వచ్చారు. మరియు రాజీవ్ గాంధీ అయిపోయిన తర్వాత సోనియా గాంధీ నాయకత్వంలో 50% లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. కాంట్రాక్టు అధ్యాపకులకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న సమ్మె సోమవారం నాటికి 12వ రోజుకు చేరుకుంది. కాంట్రాక్టు మహిళా అధ్యాపకులు సోమవారం నాడు కాంట్రాక్టు అధ్యాపకుల దుస్థితిపై పాటల రూపంలో వివరిస్తూ బతుకమ్మ ఆట ఆడారు. విద్యార్థుల బతుకుల్లో వెలుగులు నింపుతూ తమ జీవితాల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత 17 ఏళ్లుగా కాంట్రాక్టు లెక్చరర్లుగా పనిచేస్తూ ప్రతి సంవత్సరం కత్తి మీద సాము చేస్తూ జీవితాలను వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు కనీసం ప్రసూతి సెలవులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. నెల నెలా వేతనాలు లేక వచ్చే జీతం సరిపోక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. కాంట్రాక్టు లెక్చరర్ల సమ్మెకు ఏఐఎస్ఎఫ్ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని సంఘం జిల్లా అధ్యక్షులు కార్తిక్ ప్రకటించారు. కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం మహిళా కార్యదర్శులు అర్చన, అనిత, ఉపాధ్యక్షులు వెంకటరమణ, యూనుస్, నాయకులు ప్రవీణ్, వెంకటేశం తదితర 200 మంది కాంట్రాక్టు అధ్యాపకులు సమ్మెలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఫీజుల వసూళ్లలో ముందంజలో ఉందని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుధాకర్ అన్నారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ధర్నాలో భాగంగా జిల్లా కేంద్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, విచ్చలవిడిగా ఫీజుల పేరిట దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. బుక్స్, యూనిఫామ్, స్టేషనరీ వంటి వస్తువులు తమ పాఠశాలలోనే కొనుగోలు చేయాలని నిబంధనలు పెట్టడం దారుణమన్నారు. వచ్చే విద్యా సంవత్సరం కొరకు ఇప్పటి నుండే ఏజెంట్లను నియమిస్తూ అడ్మిషన్లు తీసుకుంటున్నారని విమర్శించారు. ఫీజుల దోపిడీని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. ఫీజుల నియంత్రణ చట్టాన్ని సరిగ్గా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని జేసీ రవీందర్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు పాల్గొన్నారు. స్థాయిలో ఫీజుల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసి ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్కి పీడీఎస్యూ ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే అత్యధికంగా ప్రైవేటు విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజులు వసూలు చేస్తున్నాయని ఒక అపవాదు ఉన్నది.
ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో కూడా ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. దీన్ని నివారించడం కోసం వెంటనే ఫీజుల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసి ఈ ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యాల యొక్క ఆగడాలను అరికట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. నగరంలోని నాందేవాడలో గల స్ప్రింగ్ ఫీల్డ్స్ స్కూల్లో సోమవారం సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. ముగ్గుల పోటీలు, పతంగులు, గొబ్బెమ్మ పోటీలతో పిల్లలందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు, విద్యార్థులచే ప్రదర్శింపబడిన సంక్రాంతి నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చిన్నపిల్లలు ఆలపించిన యాక్షన్ రైమ్స్ ఔరా అనిపించాయి. డూడు బసవన్న రాకతో విద్యార్థులు కేరింతలతో ప్రాంగణమంతా సంబర వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మ్యాజిక్ షో విద్యార్థులను ఆహూతులను సంబరపరిచింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ విలియం మేరీ, ఏవో ప్రవీణ్ నాయుడు, పాఠశాల యాజమాన్యం ఇంగు శ్రీనివాస్, అల్లూరి మురళీకృష్ణ, నొంగునూరి ప్రకాశం, డీకొండ మురళి, రవీందర్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Celebrating Sankranti Sambaralu today. Every festival we are celebrating in the school, every festival. Our main aim is just to educate the children to celebrate all religious festivals. That is, the children are very happy here today, and there is a relationship is developing by celebrating all the festivals here. బాన్స్వాడలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సోమవారం పరిశీలించారు. నిర్మాణాలకు సంబంధించి అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని అన్నారు. ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, కంకర, సిమెంట్ను నిల్వ చేసుకుని త్వరితంగా పూర్తి చేయాలని సూచించారు. నాణ్యతలో తేడా రాకుండా చూసుకోవాలని మంత్రి పోచారం అధికారులను ఆదేశించారు. నగరంలో 3వ కల్లు సొసైటీ ఏర్పాటుకు అనుమతించాలంటూ నగరానికి చెందిన గౌడ కులస్తులు జిల్లా కలెక్టర్ యోగిత రాణాను కలిసి వినతి పత్రం సమర్పించారు. నగరానికి చెందిన మరో టీసీఎస్ సభ్యులు సంఘం అధ్యక్షుడు స్వామిగౌడ్ నేతృత్వంలో కలెక్టర్ను కలిశారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ గౌడ కులానికి చెందిన 500 పేద కుటుంబాలకు ప్రయోజనం కలిగించే 3వ కల్లు సొసైటీ ఏర్పాటుకు అనుమతించాలని కోరారు. 10 ఏళ్లుగా సొసైటీ ఏర్పాటు కోసం తాము చేస్తున్న ప్రయత్నాలకు ప్రభుత్వం స్పందించి సొసైటీ ఏర్పాటుకు అనుమతించిందన్నారు. సొసైటీ ప్రారంభానికి జిల్లా కలెక్టర్ అనుమతించాల్సి ఉందని స్వామిగౌడ్ అన్నారు. 10 సంవత్సరాల పోరాట సందర్భంగా మనం పెద్దలు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పద్మారావు గారు, అదేవిధంగా పెద్దలు మన స్థానిక శాసనసభ్యులు గణేష్ గుప్తా గారు, అదేవిధంగా మనకు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు, మన ముఖ్యమంత్రితో సమానులైనటువంటి మన కవితక్క గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతిని త్వరలో గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వవలసిందిగా కలెక్టర్ గారికి మీ అందరి తరఫున ఈరోజు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. బీడీ కార్మికులకు గతంలో మాదిరిగానే బట్వాడాను నగదు రూపంలో చెల్లించాలని, ఆన్లైన్లో చెల్లించాలనే ఆలోచనను విరమించుకోవాలని ప్రభుత్వానికి ఐఎఫ్టీయూ విజ్ఞప్తి చేసింది. ఆన్లైన్ చెల్లింపులో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయని ఐఎఫ్టీయూ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ యోగిత రాణాను కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా నిర్మాణ కార్యదర్శి భూమన్న మాట్లాడుతూ బీడీ కార్మికుల్లో అత్యధిక శాతం మంది నిరక్షరాస్యులేనని, బ్యాంకుల్లోకెళ్లి బట్వాటా డబ్బులు తీసుకోవాలంటే
అనేక ఇబ్బందులుంటాయన్నారు. ఎవరి మీదో ఆధారపడాల్సిన అవసరం ఏర్పడుతుందని, కార్మికులు మోసాలకు కూడా గురయ్యే ప్రమాదం ఉందని భూమన్న అన్నారు. బట్వాడాలో డబ్బులు తేడా వస్తే కూడా బ్యాంకుల్లో ఇబ్బందులుంటాయన్నారు. వస్తున్నాయి. ఒకటి ఏంటంటే బీడీ కార్మికులకు చదువు రాదు, ఎవరితో రాయించుకోవాలి, రాయించుకున్నవాడికి పైసలు ఇవ్వాలి, రాసినోడికి పైసలు ఇవ్వాలి. అదేవిధంగా బ్యాంకుల్లో కూడా 150 రూపాయలతో పట్టుకుంటామని కూడా చెప్తున్నారట. ఇది కూడా ఒక సమస్య ఉన్నది. అంతేకాకుండా బీడీ కార్మికులు బట్వాడాలు ఇచ్చినప్పుడు అక్కడ తేడాలు వస్తే వెంటనే అడగడానికి అవకాశం ఉంటుంది. కానీ బ్యాంకుల్లో ఇవ్వడం వల్ల ఆ బట్వాడా తేడాలు వస్తే వాటిని ఆ తేడా వచ్చిన వాటిని వసూలు చేసుకోవాలంటే తలాప్రాణం తోకకొస్తుంది. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. బీడీ కార్మికుల కుటుంబాలలో వీళ్ళు నిరుపేదలు కాబట్టి ఈ కుటుంబాలలో కొంతమంది తమ భర్తలు తెలియకుండా బట్వాడాలని కొంత తక్కువ చెప్పి ఇంత తక్కువ చేయని చెప్పేసి కుటుంబ అవసరాలకు వాడుతుంటారు. భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా 5వ మహాసభ నిజామాబాద్లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన బిఎన్ఆర్కేఎస్ టీఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు కామల్ల ఐలయ్య మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగపడే 1996 చట్టం కోసం బిఎన్ఆర్కేఎస్ అవిరామంగా అనేక పోరాటాలు చేసిందన్నారు. ఇసుక లేని కారణంగా భవన నిర్మాణాలు జరగక కార్మికులకు ఉపాధి దొరకని పరిస్థితి ఉందని ఆయన అన్నారు. అధికార పార్టీ నేతలు, అధికారులు కుమ్మక్కై సిండికేట్గా ఏర్పడి ఇసుకను ప్రైవేట్లో అమ్ముకుంటున్నారని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బండారి గంగాధర్, సంఘం నాయకులు పాల్గొన్నారు. సంఘం 5వ మహాసభలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి 1996 చట్టం కోసం బిఎన్ఆర్కేఎస్ అవిరామంగా అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి సందర్భం. ఇవాళ ఈ 5వ మహాసభలను ప్రధానమైనటువంటి డిమాండు తీర్మానాలు ఇవాళ కార్మికులకు ఇసుక లేకపోవడంతో పనులు ఆగిపోయినటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. మరి కొంతమంది మంత్రులు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు దీన్ని సిండికేట్గా ఏర్పడి ఇసుకనంతా కూడా ఆపేసి ఇవాళ మొత్తము ప్రైవేటుగా తీసుకునేటువంటి పద్ధతి వస్తే రేట్లు ఎక్కువ వచ్చేటువంటి పద్ధతి కనిపిస్తూ ఉన్నది. నుంచి కలరేసే వారి కార్మికులకు మరి ఈ రోజుల మరి 96 చట్టం అమలైంది. అమలైన తర్వాత కూడా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇన్ని రోజుల నుంచి ఇంకా గుడ్డి చూపు చూస్తుంది. కాబట్టి అందరూ మరి దీన్ని రిజిస్టర్ చేసుకొని ఇంకా కూడా మరి అందరూ లబ్ధి పొందాలని చెప్పి ఈ యొక్క మహాసభ ద్వారా తెలపడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ముఖ్య అంశాలు ఏంటంటే మరి చనిపోయిన కార్మికులు కానీ ఇవి జరిగేవి ఉన్నాయి. మరి ఇంకా బ్రతికిన కార్మికుల గురించి మరి చెప్పడానికి మరి చెప్పుకునే కానీ ఏమి లోన్లు కానీ ఏమి కానీ అవసరలేవు. కాబట్టి దాని గురించి మరి పెద్ద ఎత్తున ఈ యొక్క జిల్లా మహాసభ నిర్వహించడం జరిగింది. తెలంగాణ వచ్చి 2 ఏళ్లు గడిచినా దివ్యాంగుల సమస్యలు మాత్రం ఓ కొలిక్కి రాలేదని జాతీయ దివ్యాంగుల అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ డిమాండ్ చేశారు. నగరంలోని ప్రగతి భవన్ కార్యాలయంలో దివ్యాంగుల సమస్యలపై ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని అన్నారు. సమాజంలో అనేక సమస్యలతో సతమతమవుతున్న మాకు కనీసం ఉండటానికి ఇల్లు లేక బోధన్ మండలం బెల్లాల్ గ్రామంలో సబ్స్టేషన్ ప్రక్కన గల నిజాం షుగర్స్ ఖాళీ స్థలాన్ని ఉపయోగించుకుంటున్నామని, ఇట్టి స్థలంలో ఇల్లు నిర్మించుకోవటానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని కలెక్టరేట్ కార్యాలయానికి తరలివచ్చారు. ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల సమస్యలు నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో తోట అరుణ్, గైని రాములు, రచ్చ నవీన్, సంగీత, జమున తదితరులున్నారు. ఈ ప్రభుత్వము వికలాంగులని చిన్న చూపే చూస్తుంది. కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వంలో మాకు 3 ఎకరాల భూమి మరి పక్క ఇళ్ల స్థలము కావాలని మేము కోరుతున్నాము. అది బెల్లాలి గ్రామంలో సబ్ స్టేషన్ వెనుక ఉన్న 3 ఎకరాల భూమిని వెంటనే ఇయ్యాలి. ఎందుకంటే ఇంత మట్టికి ఏ ప్రభుత్వం వచ్చినా ఇప్పటిదాకా మాకు డబల్ బెడ్రూమ్ కానీ ఒక సెంటు జాగా కానీ ఎప్పుడు ఇయ్యలేదు. కాబట్టి కూడు గుడ్డ లేని వికలాంగులకి ఖచ్చితంగా డబల్ బెడ్రూమ్ 3 ఎకరాల భూమిని వెంటనే ఇయ్యాలి. ఎందుకంటే మాకు ఈ కలెక్టర్ గారు చాలా మంచిగా ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సైతం కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామంటూ ఓ పక్క ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూనే మరోపక్క గర్భిణీ కడుపులో బిడ్డ చనిపోయినా బిడ్డ బాగానే ఉన్నాడంటూ మభ్యపెట్టే వైద్యం అందిస్తున్న ఘటన నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన పూరి జ్యోతి అనే గర్భిణి ఫిట్స్తో బాధపడుతూ వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి వచ్చింది. పేద కుటుంబానికి చెందిన జ్యోతి ప్రైవేటు వైద్యం చేయించుకునే స్తోమత లేకపోవడంతో సర్కారు దవాఖానకు వచ్చింది. ఆసుపత్రిలో జ్యోతికి వైద్యం చేసే విషయంలో వైద్యుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించడంతో అనుమానం కలిగిన జ్యోతిని భర్త మచ్చిందర్ తన భార్యను నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి చూయించాడు. అక్కడి వైద్యుడు స్కానింగ్ చేసి జ్యోతి కడుపులో బిడ్డ చనిపోయిందని చెప్పాడు. దానికి సంబంధించిన రిపోర్టును కూడా ఇచ్చాడు. ఈ విషయం విని షాక్ తిన్న జ్యోతి బంధువులు జ్యోతిని తీసుకుని తిరిగి జిల్లా ఆసుపత్రికి వెళ్లారు. ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడు ఇచ్చిన రిపోర్టు విషయాన్ని దాచి జ్యోతి ఆరోగ్యంతో పాటు కడుపులోని బిడ్డ ఆరోగ్యం గురించి కూడా ప్రభుత్వ వైద్యుని అడిగారు. అంతా బాగానే ఉందని, నయమవుతుందని చెప్పటంతో ఏం మాట్లాడాలో అర్థం కాని జ్యోతి బంధువులు అసలు విషయం బయటపెట్టి ప్రైవేట్ వైద్యుడు ఇచ్చిన రిపోర్టును చూపించారు. దాంతో సదరు సర్కారు దవాఖాన వైద్యుడు సిబ్బంది కంగుతిన్నారు. ఈ పరిస్థితిపై జ్యోతి బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను నిలదీసినా సరైన స్పందన లేదని జ్యోతి భర్త మచ్చిందర్ వాపోయారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే తన భార్య కడుపులో బిడ్డ చనిపోయాడని అధికారులు వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. कार्य पर ज्योति ऊर पेर लिंगंपल्ली सर जुक्कल मंडल सर आज लिंगंपल्ली నుంచి వచ్చిన సార్ ఇటు రాంగా చూసినారు సార్. చూడంగా కానీ ఇంకా ఫిట్స్ వచ్చిందని చెప్పినా సార్. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. ఇట్లా పానం చిన్న పానం పోయినా ఏం కాదు, కానీ పెద్ద పానాలు పోతే మాకు బాధ ఉంటుంది సార్. మేము గరీబ్ వాళ్ళం, కష్టం చేస్తే మాకు పైసలు వస్తాయి. ఇప్పుడు కష్టం కూడా అంతే కూడా లేదు. మాకు ఏం లాభం ఉన్నది సార్. పిల్ల పోయిందని కూడా చెప్తలేరు వాళ్ళు. వాళ్ళకి ఎట్లా చేయాలి సార్? మాకు గోలు ఉన్నారని పైసలు ఇస్తే మేము బయటని చూపెట్టుకుంటుండే కదా సార్. ఇల్లు దగ్గర ఎందుకు వస్తుండే? ఇల్లుతో ఎందుకు మాకు బాధపడుతుండే? లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూరు ఆధ్వర్యంలో డిచ్పల్లి మండల కేంద్రంలోని మానవతా సదన్కు గ్యాస్ స్టవ్ పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు డాక్టర్ వి రాజేష్ ఈ సందర్భంగా మాట్లాడారు. మానవతా సదన్ విద్యార్థులు తమకెవరూ లేరన్న భావన వీడాలని అన్నారు. కష్టపడి చదివి రాణించాలన్నారు. లయన్స్ క్లబ్ సేవారంగంలో ముందుంటుందని, విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి ఆర్ భాస్కర్ రాజు, కోశాధికారి ఇరుమల శివలింగం, మానవతా సదన్ పర్యవేక్షకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెద్దాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం, కడుపులో పిండం చనిపోయినా బతికుందని చెప్పిన వైనం. త్వరితగతిన డబుల్ ఇళ్ల నిర్మాణం, అధికారులకు మంత్రి పోచారం ఆదేశం. ప్రాణహిత ప్రాజెక్టు కోసం ఇల్లు కూల్చాలని నిర్ణయం, కొత్తవి కట్టాకే కూల్చాలని రోడ్డెక్కిన జనం. ఉద్యోగులుగా గుర్తించాలని వివోఏల ఆందోళన, కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా. మా ఊరు మా వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.